ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం. శనివారం శని త్రయోదశి రాబోతుంది కదా, మరి ఈ రోజు ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది, ఏ రాసుల వారికి శని ప్రభావం ఉంది, ఏ రాసుల వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఈ ప్రభావం నుంచి బయటపడవచ్చు, మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, శనివారం శని త్రయోదశి అత్యంత ప్రభావితమైన రోజని, ఈ రోజు పరిహారాలు పాటిస్తే గనుక ఆ శని భగవానుని సంతుష్టిని చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు కదా. ముఖ్యంగా ఏ రాశుల వారికి శని ప్రభావం ఎక్కువగా ఉంది? అసలు మొత్తం డామినేషన్ ఈ మధ్య కాలంలో షడ్ఘ కుటుంబి తర్వాత ఆయనదే నడుస్తూ ఉంది. సో మరి ఆయన ఎలా సంతుష్టిని చేసుకోవడం, అసలు ఈ రోజు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాంటి పరిహారాలు పాటించాలి, దయచేసి తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. మనకు గమనించుకున్నట్లయితే ఈ సంవత్సరం శని త్రయోదశులు కేవలం 4 మాత్రమే ఉన్నాయి. ఓకే, అందులో 2 అయిపోయాయి. ప్రతి సంవత్సరం ఎన్ని ఉంటాయి గురుగారు? దాదాపుగా 6 నుంచి 8 దాకా ఉంటాయి. కానీ ఈ సంవత్సరం చాలా తక్కువగా ఉన్నాయి. 4 వచ్చి అందులో 2 అయిపోయాయి. ఇప్పుడు మే 24వ తారీఖు నాడు వచ్చేది 3వది, మళ్ళీ అక్టోబర్లో వస్తుంది ఇక 4వది. ఇక తర్వాత ఇంకా శని త్రయోదశులు ఈ 2025వ సంవత్సరంలో లేవు. అయితే ఈ రోజు సద్వినియోగం చేసుకోవాలి. పైగా విశిష్టత ఏంటంటే వైశాఖ మాసము విష్ణువుకి సంబంధించినటువంటి మాసము. అందున విష్ణువుకి తోడల్లుడుగా శని భగవానుడు కాబట్టి చాలా ప్రసన్నత పొందుతాడు. శివప్రియుడే. కానీ ఇక్కడ ప్రధానంగా శని యొక్క అనుగ్రహం పొందడం కోసం అమావాస్య ముందు వచ్చే త్రయోదశి తిథి చాలా గొప్పది. అయితే త్రయోదశి తిథులలో చాలా రకాలుగా వస్తూ ఉంటుంటాయి. అంటే సూర్యోదయానికి త్రయోదశి తిథి ఉండేటువంటి శని త్రయోదశి ఒకటి ఉంటుంది, ప్రదోషకాల సమయానికి తిథి ఉండేటువంటిది శని త్రయోదశి. ఇందులో ప్రదోష కాలానికి స్పర్శ ఉన్నటువంటి త్రయోదశి తిథి చాలా మహిమాన్వితమైనటువంటిది. కాబట్టి ఇప్పుడు 24వ తారీఖు రోజున మే మాసంలో వచ్చేటువంటిది ఏదైతే త్రయోదశి తిథి ఉందో అత్యంత మహిమాన్వితమైనటువంటిది. మార్చి 29వ తారీఖు రోజున కుంభరాశి నుంచి శని మీనరాశిలోకి ప్రవేశం చేశాడు. కాబట్టి ఇప్పుడు కుంభము, మీనము, మేషరాశి వారికి ఏలిన నాడి శని ప్రభావం, ఇక మిథున రాశి వారికి కంటక శని ప్రభావం, సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం, ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని దోష ప్రభావం, అలాగే కన్యా రాశి వారికి దాంపత్య దోష ప్రభావం, మరియు కర్కాటకము, వృశ్చిక రాశి వారికి యోగ శని ప్రభావం. వెరసి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ శని ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా శని నక్షత్రాల్లో జన్మించినటువంటి వారు, శని దశ మరియు శని అంతర్దశలలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే చర్మము, తోలు సంబంధమైనటువంటి పరిశ్రమలు, ఇనుము, స్టీలు రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలు, ఏసీ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలు, మట్టితో చేసేటువంటి పరిశ్రమలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సంబంధించినటువంటి వృత్తుల్లోకి వస్తాయి. ఈ యొక్క శని ప్రభావం వలన కలిగేటువంటి నష్టములు ఏంటి అంటే, చాలామంది తిట్టుకుంటూ ఉంటుంటారు, ఈ శని తగిలినట్టు తగిలాడరా ఎవరైనా మనం వెంటబడుతూ ఉంటుంటే. అంటే కర్మదోషము పట్టుకుంటుంది. చాలామంది ఇంతకుముందు అన్నట్టుగా బాధపడుతుంటారు. ఆ బాధలో శని భగవాన్ని తిట్టేసేస్తుంటారు, ఇది ఎక్కడి కష్టం రా, ఈ శని ఇట్లా చేస్తున్నాడు ఏం రాని. కానీ వాస్తవానికి చెప్పాలంటే మనం ఈ శని ప్రభావం ఎందుకు ఎంటర్ అవుతుంది అంటే, కర్మ సిద్ధాంత ప్రకారం చూసుకుంటే మనము పుట్టిన దారభ్యత, జ్ఞాత అజ్ఞాతశ్చ, జ్ఞానము అజ్ఞానము అంటే తెలిసి లేదా తెలియక చేసినటువంటి పాపకర్మల ప్రభావం వెంబడే మనం అనుభవించము. ఈ ప్రభావం ఎప్పుడు అవుతుందంటే, ఇది కూడుకొని వడ్డీతో సహా మనకు శని సంచారం జరుగుతున్నటువంటి సమయంలో దోష స్థానంలో ఉన్నప్పుడు ఆ శని ప్రభావము గతంలో చేసినటువంటి పాప పనుల వల్ల వడ్డీతో సహా మనం తీర్చుకుంటాం. అంటే ఏమవుతుంది, ఆ పాపకర్మల ప్రభావం వల్ల కష్టాలు ఎదురవుతుంటుంటాయి. కాబట్టి ఈ శని ప్రభావం వలన కష్టాలు వస్తుంటాయి. గత జన్మ కర్మదోషాలు ఈ జన్మలో చేసినటువంటి ప్రభావాలు అని చెప్పవచ్చు. అందుకనే మనము ఈ శని భగవానునికి సంబంధించినటువంటి పరిహారాల్లో అనేకంగా ఉన్నాయి.
సాధారణమైనటువంటి పరిహారాలు చేసుకొని కూడా శని ప్రభావాన్ని మనం తగ్గించుకోవచ్చు. ఏంటా పరిహారాలు అని అన్నప్పుడు అయితే ముఖ్యంగా ఏ రాశులకి అంటే ఈ చెప్పినటువంటి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ప్రధానంగా శని ప్రభావం ఉంటుంది. ఏమవుతుంది శని వల్ల అంటే ముఖ్యంగా ధనాన్ని నష్టపోతారు, అనారోగ్య సమస్యలు బయటపడుతూ ఉంటుంటాయి. అలాగే కింది స్థాయి వాళ్ళతో ఇబ్బందులు పడుతూ ఉంటుంటాం. అనవసరంగా మనం ఎవరికి ఒక రూపాయి అప్పు ఇవ్వము, కానీ ఈ శని ప్రభావం వల్ల అడిగిన వెంటనే ఎవరికైనా అప్పులు ఇస్తాం, అవి తిరిగి రాకుండా ఉంటాయి. చేసిన అప్పుని తిరిగి తీర్చుకోలేకపోతుంటాము, ఉద్యోగాలు కోల్పోతుంటాం, వ్యాపారంలో నష్టం వస్తుంటుంది. అలాగే అనేక రకాలైనటువంటి పనులు ఏదైతే మనం మొదలు పెడతామో అప్పటి వరకు స్పీడప్గా ఉండి ఈ శని ప్రభావం రాగానే డౌన్ఫాల్ నెమ్మదిగా అవుతుంటుంది. కొంతమంది స్టాక్స్లలో పెట్టుబడి పెడతారు, డబ్బులు బాగా వస్తాయి, ఫిబ్రవరిలో, మార్చిలో వచ్చుంటాయి. ఏప్రిల్ నెలకు వచ్చేసరికి ఎందుకు కొంతమందికి డబ్బులు తగ్గిపోతుంటుంటాయి, అసలు నష్టపోతుంటారు అని అంటే శని ప్రభావం. కాబట్టి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఈ శని ప్రభావం వల్ల కలుగుతాయి. కాబట్టి శనిని ప్రసన్నత చేసుకుంటే ఆ మనిషి ఆనందంగా జీవిస్తాడు. ఒకే ఒక చాలా చేయాల్సినటువంటి పరిహారాల్లో కొన్ని మాత్రమే తెలియచేస్తాను. ఏంటంటే నిజాయితీగా ఉండాలి, కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలి. ఈ అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి శని త్రయోదశి కాబట్టి ఇక్కడ ఉదయం 7:16 వరకు ద్వాదశి తిథి ఉంది. ఆ తదనంతరం త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. రేవతి నక్షత్రం ఉంటుంది, మరియు మధ్యాహ్నం తర్వాత అశ్విని నక్షత్రం కూడా ఉంటుంది. కాబట్టి రెండు కూడా మంచి నక్షత్రాలే. 2 రాశులలో సంభవిస్తుంది. విశేషం ఏంటంటే రేవతి నక్షత్రం మీనరాశిలో ఉంటుంది, అశ్విని నక్షత్రం మేషరాశిలో ఉంటుంది. ఇలాంటి 2 రాశులలో శని త్రయోదశి కలిసినటువంటి అద్భుతమైన రోజు మళ్ళీ ఇంకా ఎప్పుడు మనం చూడలేము. ఎందుకంటే ఒకే నక్షత్రం ఒకే రాశిలో ఉంటుంది, కానీ 2 రాశులలో ఈ శని త్రయోదశి అనేటువంటి ప్రభావం ఉండడం వల్ల ఈ 2 కూడా ఏలిన నాటి శని ప్రభావానికి గురయ్యేటువంటి రాశులే. మీనములో రాశి రేవతి నక్షత్రం మీనరాశిలో ఉంటుంది, జన్మ శని అంటారు. తర్వాత అశ్విని నక్షత్రం మేషరాశిలోకి వస్తుంది, కాబట్టి కుటుంబ శని అని అంటారు. కాబట్టి వ్యయ శని మేషరాశి వారికి వ్యయ శని, అలాగే రేవతి మీనరాశి వారికి జన్మశని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇది అత్యంత విశేషమైనటువంటి ప్రభావవంతమైనటువంటి రోజుగా చెప్పవచ్చు ఈ సంవత్సరం ఉన్నటువంటి శని త్రయోదశిలలో. ఇక పరిహారాలకు వచ్చేసరికి 7:54 లేదా 7:40 వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది. కాబట్టి స్నానం ఆచరించి 8 గంటలకల్లా దేవాలయానికి చేరుకొని చక్కగా స్వామికి అంటే నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి చక్కగా నల్లటి బట్ట కట్టి నల్లటి ఒత్తితో నల్ల నువ్వుల నూనెతో ఇనుప ప్రమిదిలో కానీ మట్టి ప్రమిదిలో కానీ వేసినటువంటిది దీపారాధన చేసి శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసిన తర్వాత శనికి తైలాభిషేకం చేయాలి. ఇక్కడ మీరు ఏవైనా చెయ్యగలిసినటువంటివి గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ అనేటువంటివి మనం చెప్పుకున్నాం. అందులో ప్రధానంగా ఉన్నటువంటిది ఏంటంటే ఆ అభిషేకం చేసేటప్పుడు కానీ అర్చన చేసేటప్పుడు కానీ ఏ పూజ ఆ శని భగవానుడి విగ్రహం ముందర చేస్తుంటామో ఆ శని భగవానుడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదు, మొహం వైపు చూడకూడదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే శని విగ్రహంలో ఆ ముఖాన్ని చూస్తామో ఆ శని యొక్క తీక్ష్ణ దృష్టి మనపై పడుతుంది. కాబట్టి తలకాయ ఉంచుకొని ఆ స్వామికి అర్చన చేసుకోవాలి, అభిషేకం చేసుకోవచ్చు. శివాయ నమః ఓం లేదా ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనైశ్చరాయ నమః అంటూ అభిషేకం చేసుకోవచ్చు. తర్వాత మర్రి చెట్టులో శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి మర్రి చెట్టు కానీ లేదా రావి చెట్టు కానీ చేసి చక్కెర కలిపినటువంటి పాలని ఆ యొక్క మొదట్లో వేయాలి రావి చెట్టు దగ్గర. ఇంకా విశేషంగా ఉంటే ఒక 1/4 కిలో నల్ల నువ్వులు తీసుకొని ఒక రాశిగా పోసి దాని మీద నల్ల నువ్వులతో దీపారాధన చేసి అక్కడ శని పంజర స్తోత్రము 19 సార్లు పారాయణం చేస్తే చాలా మటుకు ఈ శని ప్రభావం నుంచి బయటపడతారు. ఇక ప్రదోషకాల సమయం కూడా మనం చెప్పుకున్నాం కదమ్మా. ప్రదోషకాల సమయంలో శని భగవానునికి చాలా విశేషంగా చేసుకోవాలి. ముఖ్యంగా కొన్ని పరిహారాలు ఉన్నాయి. అయితే కొంతమంది దేవాలయాల్లో కాలభైరవుడు కూడా ఉంటాడు. కాబట్టి ఈ రోజున అనగా 24వ తారీఖు శనివారం త్రయోదశి తిథి ఉన్నటువంటి రోజున ఎవరైతే కాలభైరవునికి కానీ ఈశ్వరుని కానీ త్రయోదశి తిథి ఉన్నటువంటి సమయంలో కనుక మళ్ళీ అర్చన అభిషేకాదులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి సంపూర్ణంగా శని ప్రభావం నుంచి బయటపడతారు. కాబట్టి ఇక్కడ ఛాయామూర్తి దానములు కూడా కొన్ని చేయాలి శని త్రయోదశి రోజున. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ వివరాలు తెలుసుకునే ముందు ఇట్టి మహిమాన్వితమైనటువంటి అనగా
2 రాశులలో శని త్రయోదశి ఉంటుంది ఈ యొక్క సంవత్సరం మే 24వ తారీఖు రోజున. కాబట్టి మీన, మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభరాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమం, కాలభైరవ హోమంతో పాటు వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధించి హోమాది కార్యక్రమాలు జరిపించి, ముఖ్యంగా అనారోగ్య సమస్యలకి మృత్యుంజయ హోమం కూడా జరిపించి, శక్తిపాతము చేయబడినటువంటి ఈ శంకరుంగలీమాలని మీకు పూజ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది పూజలో నమోదు చేసుకున్న వాళ్ళకి అందిస్తున్నాం తప్ప కేవలం మాల కోసము జరగట్లేదు. ఇదొక్కటి నియమాన్ని గమనించుకోండి. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని ఎలా పొందాలో వివరాలు తెలుసుకోవచ్చు. ఇక దానముల విషయాలకు వచ్చేసరికి మధ్యాహ్నము 1:40 నుంచి 2:40 మధ్యకాలంలో శనిహోర ఉంటుంది. ఆ శనిహోరలో చక్కగా బ్రాహ్మణుడికి నల్లటి వస్త్రము, నల్ల నువ్వులు, ఇనుప బాణి, అలాగే ఇనుప వస్తువుల్ని దానం చేయవచ్చు. లేదు పారిశుద్ధ్య కార్మికులకి కిచెన్ సామాన్లు కానీ, కనీసం టీ తాగడానికి ఏవైనా పైసలు డొనేట్ చేయడం కానీ, అనాథలకి, వికలాంగులకి, మానసిక శారీరక వికలాంగులకి తినే పదార్థాలు దానం చేస్తే చాలు. ఇక అవకాశం ఉంటే ఆ రోజు ఉపవాసం ఉండండి, లేకపోయినా పర్వాలేదు. కానీ ప్రదోషకాల సమయానికల్లా కూడా ఆ దేవాలయానికి, శివాలయానికి చేరుకోవాలి. ఈ ప్రదోషకాల సమయంలో ఛాయా దానం అనేటువంటిది చెయ్యాలమ్మా. అంటే ఏంటి గురుగారు? అంటే ఒక ఇనుప బాణీలో ఆవ నూనె తీసుకొని పడమర వైపుగా ఫేస్ పెట్టి ఆ ఆవ నూనెలో మన ఫేస్ చూడాలి. పూర్తిగా మన ఫేస్ చూసిన తర్వాత మనకున్నటువంటి ఆ శని దోషమంతా కూడా తొలగిపోవాలని ఆ ఆవ నూనెలో మన బింబాన్ని చూసుకుంటూ ముమ్మార్లు ఆ సంకల్పం చేసుకొని దేవాలయంలో కానీ, రావి చెట్టు దగ్గర కానీ, మర్రి చెట్టు దగ్గర కానీ ప్రదోషకాల సమయంలో నల్లవొత్తితో దీపారాధన పడమర దిక్కున వైపున చేసి వచ్చినటువంటి మానవుడి యొక్క సంకల్పం అతి త్వరలో నెరవేరుతుంది. అపమృత్యు భయదోషాలు ఏవన్నా ఉన్నా అవి తొలగిపోతాయి. ఇది ఛాయామూర్తి దానం అంటారు. దాన్ని బ్రాహ్మడికైనా దానం చేయొచ్చు. ఎవరు ఆ ఇనుప బాణిలో ఉన్నటువంటి ఆవ నూనెను ఎవరూ తీసుకోలేని వాళ్ళైతే దేవాలయంలో ఎక్కడైనా కానీ పడమర దిక్కుగా, లేదా రావి చెట్టు దగ్గరైనా, మర్రి చెట్టు దగ్గరనైనా పడమర దిక్కుగా ఉండి దీపారాధన చేసి రావచ్చు. ఇక తదనంతరం ప్రదోషకాల సమయంలో కాలభైరుడికి ఆవ నూనెతో అభిషేకం, లేదా ఈశ్వరుడికి ఆవ నూనెతో అభిషేకం అన్న జరిపించి నీలిరంగు పుష్పాలతో కానీ, నీలిరంగు చామంతి లేదా శంఖు పుష్పాలతో కానీ అర్చన చేసినట్లయితే అటువంటి వ్యక్తికి అటువంటి ఇంకా ఏ రకమైనటువంటి శని దోషములు కూడా ఉండవు. ముఖ్యంగా ఆవ నూనె దొరకని వాళ్ళకి మంచి నీటిలో కొన్ని నల్ల నువ్వులు వేసి ఆ నల్ల నువ్వులతో కలిపినటువంటి నీటితో కూడా ఈశ్వరుడికి లేదా కాలభైరుడికి అభిషేకం చేయవచ్చు. ఇది అంటే శక్తి ఉంటుంది. లేని వాళ్ళు కూడా అతి సులభమైనటువంటి పరిహారము ఇది చేసుకునేటువంటిదమ్మా. కాబట్టి చక్కగా ఇటువంటి నియమాన్ని ఆచరించినటువంటి వాళ్ళకి తప్పకుండా ఆ యొక్క శని దోష ప్రభావం అనేటువంటిది తొలగిపోయి ఆనందంగా జీవిస్తారు. అలాగే ఇప్పుడే మొన్ననే శని మారాడు కాబట్టి ఈ మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ శని దోష పరిహారార్థమై ఈ హోమాది కార్యక్రమాలన్నీ కూడా జరిపించి ఈ యొక్క శంకరుంగలి మాలని వాళ్ళకి శక్తిపాతం చేసినటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సాయంకాలం పూట ప్రారంభమవుతుంది. అలాగే సోమవారం అమావాస్య రోజున కూడా ఇటువంటి కార్యక్రమాలు విశేషంగా జరపబడతాయి. ఆ సోమవతి అమావాస్య రోజున కూడా నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి ఈ శంకరుంగలి మాలను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడవుతుంది అది? 26వ తారీఖు రోజున సోమవతి అమావాస్య ఉంది. ఈ యొక్క శని త్రయోదశి రోజునైనా నమోదు చేసుకోవచ్చు, సోమవతి అమావాస్య రోజునైనా కూడా నమోదు చేసుకోవచ్చు. శని త్రయోదశికి అయితే సాయంకాలం 5 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు అమ్మా. రైట్. సో శనివారం శని త్రయోదశి చాలా అరుదుగా వస్తుంది ఈ రోజు అని తెలియజేశారు. దాంతో పాటుగా ఎలాంటి పరిహారాలు ఏ రాశి వారు ముఖ్యంగా ఈ రోజున చేస్తే బాగుంటుందో తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.